పేరు? నా పేరు షేక్ అక్బర్ అలీ అమ్మ. నేను పెద్దపల్లి జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్. నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఎందుకంటే మేము అబ్జర్వర్లం. మేము షేక్పేట చూస్తున్నాం. మేము అక్కడ పోతే ప్రతి ఒక్క ఓటరు చాలా స్పందన ఉన్నది. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్గా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వాగ్దానం చేశారు పేద ప్రజలకు ప్రజాపాలన అని. ఏమని చేసిరు? పేదవాళ్లకు ఇల్లు ఇస్తామని చెప్పారు, ఇందిరమ్మ గృహాలు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ గృహాలు ఇస్తూ ఉన్నారు. రైతులకు రుణమాఫీ చేశారు. యువకులకు 70,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చారు. లేడీస్కు బస్ ఫ్రీ పెట్టారు. 500కి గ్యాస్ ఇస్తూ ఉన్నారు. అనేక సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్ గారికి ఓటు వేయవలసిందే. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. డెఫినెట్గా ఆ ఒక చురుకైన పిల్లగాడు, చదువుకున్న పిల్లగాడు, హెల్పింగ్ నేచర్ ఉన్న పిల్లగాడు, యువకులకు సాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారు. ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా ఇక్కడ మాకు ఆదుకుంటాడు, నేనున్నా అనే అటువంటి భరోసా కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఓటేసి మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్. ఏదైతే వాగ్దానాలు చేస్తూ ఉన్నారో అది తప్పకుండా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది అక్కడ మేము పోతే మేము డెఫినెట్గా అతనికి వేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ సమస్య కూడా అక్కడ పరిష్కారం చేయలేదు. కేవలం వాగ్దానం చేశారు. రోడ్లు సరిగ్గా లేవు, గుంతల రోడ్లు ఉన్నాయి, సెంట్రల్ లైటింగ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, నాలా వాటర్ వస్తుంది. తర్వాత అనేక సమస్యలు అక్కడ ఇవి కాకుండా. కాబట్టి మేము తప్పకుండా ఈ యొక్క వ్యక్తికి నవీన్ యాదవ్ గారికి చేతి గుర్తు కోటేస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. డెఫినెట్ నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.